నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రం అని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని చెప్పొచ్చు పోవచ్చు, కానీ ముందే సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా. వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే, మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది. మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు. వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందు వచ్చాయి. బుల్లెట్ కూడా ఉంది సార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని. సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళా ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000 నెలకు 2000 చొప్పున. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు అయిపోయింది. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోనే బయటికి. కారు మీరే నడుపుకుంటారా? డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే. సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది. దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో అది వారసత్వ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో చెప్తున్నారు, మీ తాతగారు ఏదో పోడు ఏం సంపాదించారని. మాకు సంబంధించిన భూమి 10 ఎకరాలు. మా తాతకు మా నాన్న ఒకడే 10 ఎకరాలు చాలనుకున్నాడు మా తాత. మా నాన్నకు మేము 5గురం. మంచిగా 2 ఎకరాలు వచ్చింది. మనిషికి 2 ఎకరాలు వచ్చింది. అది ఏదైతే మొత్తానికి ఆ 2 ఎకరాలు తలా 2 ఎకరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ నుండి ఈ ట్రైబల్కి ఇచ్చేటువంటి ఇది బోర్లు, కరెంటు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకున్నారు అందరికీ. మొత్తానికి వాటితోటి మేము బతకాల్సిన సాలుగాసం పండించుకుంటున్నాం. అట్లా మా తమ్ముళ్ళకి పోడు భూములు లేవు. నేను ఒకనే అందరితోటి ఊరోళ్ళందరితోటి పాటు పోడు సంపాదించుకున్నా. ఆ పోడు ఎకరం ఉంది. దాంట్లో ఐటీడీ నుంచే పసిడి వనం స్కీమ్ అని మామిడి చెట్లు ఇచ్చారు. ఆ మామిడి చెట్లు పెట్టా. ఇప్పుడు పోల్లో ఆ మామిడి చెట్లు పెట్టిన దగ్గర నుంచి అవి కాపుకి వచ్చిన దగ్గర నుండి మంచి టైంలో మబ్బులు వచ్చేస్తాయి. మబ్బులు వచ్చేస్తే మామిడి చెట్లు పూత రాలిపోవడం. అవును, దాన్ని పూత రాలిపోకుండా మందులు కొడతారు. మీరే మందులు కొట్టరు? మందులు కొడతాను కానీ ఆగటాలే. ఆ టైంలో మబ్బులు రాకూడదట. మబ్బు వస్తే కాబట్టి అనువైంది కాదు అది. అవును. సో ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్రా XUV మీ కూతురు
ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమెది ఆమె తీసి ఇచ్చారు ఇది. అవును. సో దీనికి కూడా ఆ జెండా బాగానే తయారు చేయించారే పార్టీ జెండా. అది బండి ఆమె ఆమె అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పుల పాలవుతున్నా. నాకొచ్చే పింఛన్ డబ్బులు అన్నీ కూడా డీజిల్కి రిపేర్లకి సరిపోవటాలే. ఇది అప్పు ఉందంటారు, మీకు నిజమేనా? ఎంత అప్పు ఉంది? అప్పు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పే. పంటలు సరిగా చేతికి రాక, పంటలు సరిగా లేక అప్పులు మిగిలిపోతున్నాయి. ఎప్పుడు కూడా అవి తీరంగా మిగిలితే మేము తినేవాళ్ళం. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాతావరణం తేడా వలన ఏదైతే మొత్తానికి పంటలు సరిగా రావట్లేదు. పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా బాగా నష్టపోతున్నాం. ఆ అప్పులు తీరక అవి పోతున్నాయి. మా అబ్బాయి పేరుతోటి అప్పులు ఉన్నాయి, నా పేరుతోటి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ అట్లా పెండింగ్లో ఒక 5-6 లక్షలు అప్పులు ఉంటాయి బ్యాంకుల్లో. సరే.